హలో ఎవ్రీవన్. ఈమె స్టోరీ ఒక్కసారి వినండి. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. 1 డిగ్రీ చేయడానికి నానా తంటాలు పడుతుంటే ఈమె ఏకంగా 5 డిగ్రీలను 4 పీజీలను చేసిందండి. చాలా గ్రేట్ కదా. ఆమె పేరు విజయమ్మ. ఈమె నెల్లూరు డిస్టిక్లో ఉపాధ్యాయురాలుగా పనిచేసి పదవీ విరమణ పొందింది. ఈమె ఎప్పుడు నేను నిత్య విద్యార్థిని అంటుంది. అంటే మొత్తం 9 కోర్సులు పూర్తి చేసిన ఇప్పుడు 10వ కోర్సుకు కూడా సిద్ధమవుతుంది. చాలా గ్రేట్ కదా. ఈమె సామాజిక కార్యక్రమాలు చేయడంలో ఇప్పుడు కూడా ముందుంటుంది. చెట్లను నాటించడం, పర్యావరణ పరిరక్షణ, బాలికల చదువు వంటి అనేక విషయాలలో ఈమె ప్రజలకు స్పృహను కల్పించింది. పదవీ విరమణ అయిన తర్వాత కూడా వాళ్ళ ఇంటికి విద్యార్థులు వస్తూ వెళ్తూ ఉంటారు. ఈమె వాళ్ళు చదువుకోవడానికి, పుస్తకాలను డ్రాయింగ్ వేయడానికి అన్ని సదుపాయాలను కల్పించింది. ఈమె అవయవ దానంతో పాటు శారీర దానాలు చేసేలా కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. ఈమె సొంతగా సింహగిరి దేహ సమర్పణ అనే సంస్థను విజయమ్మ ప్రారంభించింది. దీని ద్వారా చనిపోయిన వారి మృతదేహాలను కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలకు దానం చేసేలా చేసింది. ఇప్పటి వరకు 4 మృతదేహాలను దానం చేశారు. అంతేకాకుండా ప్లాస్టిక్ ఉపయోగిస్తే ఎలాంటి నష్టాలు కలుగుతాయో ప్రజలలో చైతన్యం కలిగించేలా అనేక ర్యాలీలు కూడా చేపట్టింది. ఇటువంటి టీచర్ ఉంటే సమాజమే బాగుపడుతుంది కదా. మీరేమంటారు? కర్రీ విషయానికి వస్తే స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు వేసి అలాగే తోటకూరను కూడా వేసి మంచిగా వేగనివ్వాలి. కొద్దిగా వేగిన తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ వేయాలి. ఆకుకూర నుండి వాటర్ వచ్చేస్తాయి. ఈ వాటర్ ఇంకిపోతున్నాయి అనే ముందు పప్పు గుత్తితో ఇలా పచ్చిమిర్చిని, వెల్లుల్లిని స్మాష్ చేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అంతే. ఒక 2 మినిట్స్ తర్వాత ఆయిల్ పైనకు వచ్చేస్తుంది. వేడిగా సర్వ్ చేసుకొని తినడమే. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.